హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేసేయండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కోసం మనకు కావాల్సిన ఐటమ్స్ పన్నీర్, ఆనియన్, క్యారెట్, కొరియండర్, సోయా సాస్, వెనిగర్. ఇవన్నీ కొంచెం ఈ క్యారెట్, ఆనియన్ అనేది బాగా చిన్నగా తురుముకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకొని పన్నీర్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది చూపిస్తాను, చూసేసేయండి. ఫస్ట్లీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దాంట్లోకి పన్నీర్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోండి. అవి వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మనం సైడ్కి పెట్టుకోవాలి. పన్నీర్ పీసెస్ సైడ్కి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని అదే ఆయిల్, అందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్లోనే ఇంకెక్కువ ఆయిల్ వేసుకోకుండా ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా, అవి ఆ ప్యాన్లో వేసుకుని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. బాగా ఫ్రై అవ్వద్దు, నార్మల్ ఫ్రై అవ్వాలి. తర్వాత దాంట్లోకి మనం కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్, అది మొత్తం చల్లగా అయిపోవాలి. ఆ రైస్ని ఈ అన్నంలోకి ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం సోయా సాస్, చాలా తక్కువ సోయా సాస్, కొంచెం ఒక క్యాప్ ఆఫ్ వెనిగర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ ఆఫ్ వెనిగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అలా పెట్టాలి. నాకు ఇక్కడ సోయా సాస్ కొంచెం తక్కువ పడిందని నేను మళ్ళీ వేసుకున్నాను. మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోండి. సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి వేసుకున్నాక నేను బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అట్లా దానికి క్యాప్ పెట్టేసి నేను కొద్దిసేపు అలా వదిలేసిన తర్వాత దాంట్లోకి మనం ఏవైతే పన్నీర్ ఫ్రై చేసి పెట్టుకున్నామో, నేను పన్నీర్లో ఫ్రై చేశాను కానీ దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం మిరియాల పొడి వేసుకోండి, చాలా టేస్టీ ఉంటుంది. నేను అలా ట్రై చేయలేదు, ఇంకా సమ్మర్ కదా ఎక్కువ మిరియాల పొడి వాడొద్దని చెప్పేసి. సో దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని గార్నిష్ లాగా వేసుకొని ఇప్పుడు పన్నీర్ పీసెస్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసేసి మనం అలా పెట్టుకుంటే మన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టు. మీకు కూడా ఒకవేళ ఎవరు లేరు, వెజిటేబుల్స్ ఏం లేవు, కుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ కుక్ చేసుకోండి, చాలా బాగుంది. నేను లాస్ట్లో టేస్ట్ చేసి కూడా చూపించాను. ఒకవేళ కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక 1000ఒకసారి మీరు కూడా చేసుకొని టేస్ట్ చేసి చూడండి. కొంచెం సాల్ట్ పడుతుంది కానీ బాగుంది. ట్రై చేయొచ్చు ఒకసారి.